డాక్టర్ గారు, సోరియాసిస్ సమస్యను తగ్గించుకోవడానికి ఒక చక్కటి ఔషధం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, తప్పకుండాను. బట్ ముందుగా ఇందులో మనం కావాల్సినటువంటి మూలికలు ఏంటో ఒకసారి చెప్పేద్దాం. తప్పకుండా. సోరియాసిస్ సమస్యను తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: తెల్ల కొడిసిపాల విత్తనాల చూర్ణం, గరిక ముద్ద, నువ్వుల నూనె. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం ఎలాగో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మనం తయారీ విధానం చెప్పుకోవడానికి ముందు స్టవ్ వెలిగించి పాండి పెట్టి అందులో నీళ్లు పోసి కాచుదాం. ఓకే. ఏంటంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను, మేమేమో అన్నీ సుమారుగా వేసి చూపిస్తాం, బట్ మీరు కొలతగా వేసుకోవాలి. ఈ ఔషధం తయారు చేయడానికి ఏంటంటే 1600 మిల్లీలీటర్ల నీళ్ళను పోసి అందులో తెల్ల కొడిసెపాల గింజల చూర్ణాన్ని వేసుకోవాలి. మేమైతే కొంచెం, అంటే మనకి ఎపిసోడ్లో చూపించడం కోసం కొద్దిగా నీళ్ళు పోసాం, బట్ గుర్తుపెట్టుకోండి 1600 మిల్లీలీటర్ల నీళ్ళు పోయాలి. తెల్ల కొడిసెపాల అంటారు. తెల్ల కొడిసెపాల అనేటువంటిది సోరియాసిస్ సమస్యలో చాలా చక్కగా ఉపయోగపడేటువంటి ఒక మంచి మూలిక అనమాట. దీనికి ఏంటంటే ఇది ప్రాచీన కాలం నుంచి చెప్పినటువంటిది అయినా ఇటీవల కాలంలో కూడా చాలా చక్కటి రీసెర్చ్ జరిగి ఈ కొడిసెపాల, తెల్ల కొడిసెపాల అనేటి దాన్ని కడుపులోకి పైపూతకి కూడా సోరియాసిస్లో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అనేది రీసెర్చ్లో కూడా మళ్ళీ తెలిసిందనమాట. ఇప్పుడు మనం ఏంటంటే 1600 మిల్లీలీటర్ల నీళ్ళలో ఒక 100 గ్రాముల చూర్ణాన్ని వేసి కాచాలి. దీన్ని సుమారుగా వేద్దాం చూర్ణాన్ని. ఇది పూర్తిగా మరగాల, ఇలా వేసేయచ్చు, నీళ్ళు కాగుతున్నాయి కదా దానిలో వేసేసేయచ్చు. అంటే 1:16 రేషియోలో అనమాట. ఒక 100 గ్రాముల చూర్ణం అయితే చాలుతుందమ్మా. 16 రెట్లు నీళ్లు ఆ నీళ్ళలో వేసి దాన్ని మరిగించుకోవాలి. ఎంతసేపు మరిగించాలంటే అందరూ, అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది, కషాయం కాచేటప్పుడు 4వ వంతు నీరు మిగిలేలాగా కషాయం కాచుకోవాలి. ఇప్పుడు ఇది నెమ్మదిగా మరిగి మనకి అంటే ఆ నీళ్ళల్లోకి ఔషధ సారం దిగుతుంది అనమాట. 4వ వంతు మిగిలే వరకు సన్నటి మంట మీద మనం కాచుకోవాలి దీన్ని. ఇప్పుడు బాగా మరిగి 4వ వంతుకి వచ్చేసింది కదా, ఈ 4వ వంతుకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపి వడపోసి ఆ కషాయాన్ని తీసుకోవాలి. స్టవ్ ఆపేయండి, వడపోద్దాం. ఇప్పుడు మనం కషాయం కాచుకున్నాం కదా, 4వ వంతు మిగిలేలాగా కాచుకుని కషాయం రెడీ చేసుకుంటాం. ఇంకా ప్రాసెస్ ఉంది దీనికి. మనకి ఏంటంటే వస్తువులు తక్కువే కానీ కొంచెం ప్రాసెస్ అయితే చేయాలి. ఇందులో మనం ఇంకొకటి గరిక ముద్ద కూడా చెప్పుకున్నాం కదా ఇందాక. ఈ గరిక ముద్ద కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది అనమాట. ఇప్పుడు చర్మం మీద ఉండేటువంటి ఆ మచ్చలు పోవడానికి, దురదలు, పైన పొట్టులా వస్తుంటుంది కదా, అవన్నీ పోవడానికి కూడా గరిక బాగా ఉపయోగపడుతుంది. గరికని ముద్దలాగా చేసి ఉంచుకోవాలన్నమాట. సుమారుగా ఒక 100 గ్రాముల గరిక ముద్ద. గరికని చక్కగా మెత్తగా నూరి ముద్దలా చేసేసుకోండి. ఆ ముద్దను రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక కాచిన కషాయం ఉంది కదా, ఆ కషాయాన్ని ఈ ముద్దని కలిపి ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ చేయాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఆ కషాయాన్ని ఇందులో పోద్దామా. మేము కొంచెంగా చూపిస్తున్నాం. మీకు 400 మిల్లీలీటర్ల కషాయం మిగులుతుంది. ఆ కషాయంలో 100 గ్రాముల గరిక ముద్ద వేయాలి. ఇప్పుడు మీకు కొద్దిగా వేసి చూపిస్తున్నాం. గరిక ముద్ద కూడా అందులో వేసేద్దాము. తర్వాత నువ్వుల నూనె కూడా కషాయంలో 4వ వంతు, అంటే 400 మిల్లీలీటర్ల కషాయం అయితే 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనెని మనం ఇందులో పోసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. కలిపేసి సన్నటి మంట మీద దాన్ని కాగనివ్వాలి అన్నమాట. ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ జ్ఞాపకం ఉంటుంది, ఎప్పుడు తైలం కాచుకోవాలి అంటే కనుక ఆ నీటి శాతం అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. అంటే ఒక 400 మిల్లీలీటర్ల కషాయాన్ని పోస్తాం కదా, ఆ నీరంతా ఎగిరిపోయి 100 మిల్లీలీటర్ల తైలం తయారయ్యే వరకు దాన్ని సన్నటి మంట మీద కాచుకోవాలి. అంటే ఒక గంట పైనే పడుతుంది ఇదంతా కాగడానికి. సన్న మంట మీద పెట్టి కాగనివ్వండి బాగాను. నీరంతా ఎగిరిపోయిన తర్వాత వడకట్టుకోవాలి. అప్పుడు
ఇప్పుడు అంతా బాగా నీరంతా ఎగిరిపోయింది కదా, నూనె ఒకటే మిగులుతోంది మనకి. ఈ స్టేజ్లో దాన్ని స్టవ్ ఆపేసుకుని మనం వడగట్టేసుకుందాం. వడగట్టేసుకున్నాం కదా, ఒక తైలం తయారైంది మనకి. ఇదే మనం తయారు చేసేటువంటి ఔషధం అన్నమాట. ఔషధం రెడీ అయిపోయినట్టే. ఓకే, మరి దీన్ని లోపలికి తీసుకోవచ్చు, బయటికి పైపూతగా కూడా కాదు కాదు, మనం చెప్పింది ఏంటంటే ఇందాక ఆ కొడిసెపాల గింజల్ని లోపలికి తీసుకునే ఔషధాల్లో కూడా వాడుకుంటాం. ఇప్పుడు తయారు చేసిన తైలం పైపూతకు వాడుతున్నాం. ఓకే, ఈ తైలాన్ని ఏంటంటే ఎక్కడెక్కడ సోరియాసిస్ ఆ ప్యాచెస్ మచ్చలు లాంటివి ఉన్నాయో దాని మీద పైపూతకి ఉదయం సాయంత్రం 2 పూట్ల రాసుకుంటూ ఉన్నట్టయితే ఏంటంటే ఆ మచ్చలన్నీ కూడా నెమ్మదిగా తగ్గడానికి ఈ ఔషధ తైలం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ దురదలు అవి తగ్గిపోయి పైన పొట్టంతా తగ్గిపోయి హెల్తీగా అనిపిస్తుంది అనమాట. సో రెగ్యులర్గా రోజు వాడుకుంటూ ఉండాలి. ఓకే, ఒకసారి తయారు చేసుకున్న తర్వాత ఎంతకాలం తైలం ఎంతకాలమైనా ఉంటుందమ్మా. ఆయిల్ కనుక ఏం ప్రాబ్లం ఏం లేదు.